మీ కూతురు మాత్రం పెన్లో ఇంకున్న స్లిప్పులు రాయకూడదు. మీది స్లిప్పు, అవతల వాళ్ళు తప్పు. మీరు చేస్తే ఆదర్శం, అవతల వాళ్ళు చేస్తే ఆవేశం. మీరు రాస్తే మమకారం, మేము రాస్తే అహంకారం. అంతేగా? అసలు ఎవడరా నువ్వు? ఎవరి స్లిప్పులు తీసుకుని మీరు పాస్ అయ్యారో ఆవిడ మేనల్లుడిని. అప్పటికిప్పటికి ఏం మారిందత్త? అప్పుడు నీ చేతుల్లో, ఇప్పుడు నీ కూతురు చేతుల్లో. అప్పుడు నువ్వు ఈ సోడా బుడ్డిగాడికి స్లిప్ అవ్వడం తప్పైతే ఇప్పుడు నేను చేసింది తప్పే. అప్పుడు నీది రైట్ అయితే ఇప్పుడు నాది రైటే. ఇదంతా నా తెలివితేటలతో నేను కన్విన్స్ చేయడానికి చెప్పట్లేదత్త. ఈ సోడా బుడ్డిగా నచ్చాడని నీ స్లిప్ ఇచ్చేసావు. ఫెయిల్ అయిపోతాడు నీ కూతుర్ని పాస్ చేయడానికి నేనేం చేయాలత్తా? ఇంట్లో 10 ఏళ్ళుగా 10 పాస్ అవ్వకుండా నీ సోడా బుడ్డిగాడు ఎందుకు పాస్ అయ్యాడు? నీ వల్ల కదా. ఆ రోజు నిన్నెందుకు తిట్టలేదు, ఈ రోజు నన్ను ఎందుకు తిడుతున్నారు? నాకు అర్థం కావట్లేదే. ఈ రోజు కూడా అది ఫెయిల్ అయిపోతుందని నా జేబులోంచి స్లిప్ తీసి దానికి ఇచ్చాను. ఇప్పుడు వచ్చి ఆ స్లిప్ లాగేసుకుంటావా అత్త? ఎగ్జామ్ హాల్లో ఎగ్జామ్ రాయడానికి 2 దారులుంటాయి. ఒకటి సొల్లు రాయడం, 2 స్లిప్ పెట్టి రాయడం. నేను మొదటిది ఎంచుకున్నాను, నువ్వు రెండో సెలెక్ట్ చేసుకున్నావు. ఒక్కసారి నా పేపర్ చూడత్తా, ఒక్కసారి. చిన్నప్పుడు స్లిప్ ఏ జేబులో ఉందో తెలీదు. నువ్వెందుకు స్లిప్ అయిపో అర్థం కాదు. చాలా కోపంగా ఉండేదత్త. కంటికి కనబడి పక్కూరు పేపర్ చూసి ఇన్విజిలేటర్ కనబడకుండా రాసేవాడిని అత్త, కనబడకుండా రాసేవాడిని. పాస్ అవడం అంటే చదివి రాయడం కాదత్త, సొల్లు రాయడం, స్లిప్ తీసి రాయడం. అందుకే నేనెన్ని స్లిప్పులు రాసినా నువ్వు స్లిప్ ఇవ్వని లోటు అలాగే ఉండిపోయిందత్త. నువ్వంటే మాకు చాలా ఇష్టం అత్త. నీ చేత్తో ఒక్క స్లిప్ ఇవ్వు, ర్యాంకులు మన కాంపౌండ్ వాళ్ళు దాటకుండా కాపు కాస్తా. ఇక వెయిట్ చేయడం మా వల్ల కాదత్త, మా వల్ల కాదు. కుదిరితే స్లిప్ ఇవ్వు, లేకపోతే ఇవ్వకు. కానీ ఇన్విజిలేటర్కి మాత్రం పట్టించొద్దత్త, దయచేసి పట్టించొద్దు, దయచేసి పట్టించొద్దు. స్లిప్ తీసుకోరా గౌతమ్. ఒక్కసారి నీకు స్లిప్ ఇవ్వాలనుంది. ఇవ్వాలని ఉందిరా. ఎక్కడ పెట్టాలో కాదురా, ఎప్పుడు రాయాలో తెలిసినవాడే గొప్పోడు. ఇంకా ఆయనకి స్లిప్ లేని లోటు తీరిపోయిందిరా.